ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్ మ్యాన్ ఆర్ మెయిల్ గార్డ్, వీళ్ళిద్దరూ మొన్న నోటిఫికేషన్ వచ్చిందని చెప్పినాక పోస్టల్ అసిస్టెంట్ కి, సో దానికి పిఏ ఆర్ స్టార్టింగ్ అసిస్టెంట్ కి ఎగ్జామ్ కి వీళ్ళిద్దరూ రాసుకోవచ్చా అనేది వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను జీడిఎస్ గా జాయిన్ అయినా, 3 years కంప్లీట్ చేసుకున్న సర్వీస్, ఎంటీఎస్ ఎగ్జామ్ రాసిన, సో నాకు ఎంటీఎస్ వచ్చింది. సో ఎంటీఎస్ వచ్చిన తర్వాత దాని తర్వాత నోటిఫికేషన్ పడ్డది. ఎట్లా జీడిఎస్ టు పోస్టల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ పడ్డది. సో జీడిఎస్ టు పోస్టల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ పడితే మరి ఎంటీఎస్ లో ఎట్లా రాస్తారు బ్రో అనుకోవచ్చు. సో ఎంటీఎస్ ఆర్ పోస్ట్ మ్యాన్ ఆర్ మెయిల్ గార్డ్ ఎలా రాస్తావు బ్రో అనవచ్చు. ఇక్కడ ఒక రూల్ ఉంది, అదేంటిదంటే జీడిఎస్ టు పోస్టల్ అసిస్టెంట్ స్టార్టింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయినా ఎంటీఎస్ రాస్తారు, పోస్ట్ మ్యాన్ కూడా రాస్తారు. ఎట్లా, నేను జీడిఎస్ కి జాయిన్ అయ్యి 3 years సర్వీస్ కంప్లీట్ చేస్తాగా, సర్వీస్ కంప్లీట్ చేసిన తర్వాత మాకు ఎంటీఎస్ రాసా, ఎంటీఎస్ రాసిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ పడుతుంది, పోస్టల్ అసిస్టెంట్ నోటిఫికేషన్. సో దానికి నేను ఎలిజిబుల్ అంటే కాదు, ఎంటీఎస్ గా 5 years కంప్లీట్ చేయాలి పోస్టల్ అసిస్టెంట్ రాసుకోవాలంటే. ఇమీడియట్ గా ఎంటీఎస్ ప్రమోషన్ రాగానే నేను పోస్టల్ అసిస్టెంట్ కి వెళ్తా అంటే కుదరదు. ఒక సర్వీస్ రూల్స్ అనేది ఉంది, 5 years ఎంటీఎస్ టు పోస్టల్ అసిస్టెంట్ 5 years కంప్లీట్ చేసుకోవాలి. అది కాక నేను జీడిఎస్ కి జాయిన్ అయినా, 5 years ఆగి పోస్ట్ మ్యాన్ రాసిన, పోస్ట్ మ్యాన్ జాబ్ వచ్చింది. పోస్ట్ మ్యాన్ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ ఏది జీడిఎస్ టు పోస్టల్ అసిస్టెంట్ స్టార్టింగ్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ లో కూడా రాసుకోవచ్చు, ఎంటీఎస్ రాసుకోవచ్చు, పోస్ట్ మ్యాన్ రాసుకోవచ్చు, జీడిఎస్ కూడా రాసుకోవచ్చు. బట్ ఏంటిదంటే ఇక్కడ ప్రియారిటీ ఎవరికి ఇస్తారంటే ఫస్ట్ ఎంటీఎస్ కి ఇస్తారు, తర్వాత పోస్ట్ మ్యాన్ కి ఇస్తారు, తర్వాత జీడిఎస్ కి ఇస్తారు. అది సో అలా పోస్ట్ మ్యాన్ 5 years కంప్లీట్ చేసుకున్నా, 5 years కంప్లీట్ జీడిఎస్ కి 5 years కంప్లీట్ చేసుకుని పోస్ట్ మ్యాన్ కి రాసిన తర్వాత నా పోస్ట్ మ్యాన్ జాబ్ వచ్చింది. తర్వాత ఇమీడియట్ గా నేను పోస్టల్ అసిస్టెంట్ రాసుకోలేను. అది రాసుకోవాలంటే మినిమం 3 years సర్వీస్ కంప్లీట్ చేసి ఉండాలి పోస్టల్ అసిస్టెంట్ కి ఎగ్జామ్ రాయాలంటే. అది సో జీడిఎస్ టు ఎంటీఎస్ కి వచ్చిన తర్వాత పోస్టల్ అసిస్టెంట్ రాసుకోవాలంటే మినిమం 5 years సర్వీస్ కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ జాబ్ వచ్చిన తర్వాత మామూలుగా మనం పోస్టల్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా 3 years సర్వీస్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ రూల్ అయితే ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే పోస్ట్ మ్యాన్ కి ఇస్తారు, ఎందుకంటే పోస్ట్ మ్యాన్ టు పోస్ట్ అసిస్టెంట్ 3 years, తర్వాత ఎంటీఎస్ లో ఉంటుంది, ఎంటీఎస్ టు పోస్ట్ అసిస్టెంట్ 5 years. సో జీడిఎస్ అంటే 5 years కంప్లీట్ చేసుకుంటే పోస్ట్ అసిస్టెంట్ కూడా రాసుకోవచ్చు. బట్ ఏంటంటే జీడిఎస్ టు పోస్ట్ అసిస్టెంట్ అనేది కొంచెం కష్టం, అందుకని మాక్సిమం అందరూ పోస్ట్ మ్యాన్ కానీ వెళ్తారు. పోస్ట్ మ్యాన్ టు పోస్ట్ అసిస్టెంట్ ఈజీ కాబట్టి 3 years కాబట్టి అది కొట్టేసుకొని తర్వాత పోస్ట్ అసిస్టెంట్ కి వెళ్ళిపోతారు. సో ఎంటీఎస్ వచ్చినా 5 years ఆగి రాసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఆప్షన్ కూడా ఉంది. సో దీని గురించి, ఈ రూల్ గురించి మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను.